అరే ఏమిటిది? మన ఇంటి ముందు ఇంత పెద్ద రాయిని తీసుకొచ్చి పెట్టింది ఎవరసలు? ఆగు మోటు. ఏంటి మోటు నువ్వు చేసిన పని? మోటు 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ జూట్ పరిగెత్తు. ఈ రోజు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. ఆగండి. ఈ రోజు నా చేతికి దొరికారు, కాళ్ళు చేతులు వెనకొట్టేస్తాను. ఆగండి. లేదా ఆగండి. చూసారా ల్యాంప్? ఆ బహుశా అది జిన్నుండే ల్యాంపేమో. ఏంటి జిన్నుండే ల్యాంపా? నాకివ్వు, నాకివ్వు. వదలు, వదలు. దినా దిన్ దిన్ నేనే జిన్, నేనే జిన్. ఓహో అదిరింది. తక్క దినా దిన్ దిన్ దినా తక్ తనే జిన్. నేనొచ్చాను, బయటపడ్డాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాను. సరదాలే సంబరాలే, ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పాలి. ఆడతాను, ఇక పాడతాను, సంతోషంగా చిందులు వేస్తాను. అడిగినవన్నీ ఇస్తాను, కోరినవన్నీ తీసుకొస్తాను. రూపాయలు ఎగరేస్తాను, కాసులు విరజిమ్ముతాను. ఆకాశంలో చందమామని అందరికీ అందిస్తాను. ఎందుకంటే నేనొచ్చాను, బయటపడ్డాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాను. తినడానికి పరిచేస్తాను, తాగడానికి అందిస్తాను, సుఖదుఖాలను దూరం చేసి ఆనందాలను అందిస్తాను. ఎందుకంటే నేను వచ్చాను, బయటపడ్డాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాను. ఓ నేను నమ్మలేకపోతున్నాను. నాకు స్వేచ్ఛ లభించింది. 4000 సంవత్సరాల తర్వాత నేను స్వతంత్రుణ్ణయ్యాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఓ మీరు ముగ్గురున్నారా? మరి మీ ముగ్గురులో నా యజమాని ఎవరో చెప్పండి. నేను. నాది జిన్. జిన్ నాది. నాది జిన్. నాది జిన్. జిన్ నాది. నాది జిన్. జిన్ నాది. నాది జిన్. మీరు నిర్ణయించుకోండి, నేను ఎవరికి కావాలో ఎవరి వాడినో. నిన్ను ల్యాంపులోంచి ఎవరు బయటికి తీశారో వాళ్ళ జిన్వి నువ్వు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఎవరైతే నన్ను ల్యాంపులోంచి బయటికి తీశారో వాళ్లే నా యజమాని. సువాసన. కడుపుండా తినేస్తాను, మొత్తం తినేస్తాను. నీ హోటల్ నీకు ఇచ్చేస్తాను. తీసుకో, తీసుకో, తీసుకో. గొడవ తీసుకో. జిన్ నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ నిన్ను ఒకేసారి బయటకు తీశారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఎవరి జిన్నువో నిర్ణయించుకుని వాళ్ళని కాపాడు. మోటు, బాక్సర్ మీరు కూడా వినండి. తను ఇద్దరికీ జిన్నే. అవును నా యజమానులారా, నేను మీ ఇద్దరికీ దాసుణ్ణే. మీరిద్దరూ ఏం ఆజ్ఞాపించినా నేను ఆ పని చేసి పెడతాను. జిన్ జిన్ నాకు త్వరగా సమోసాలు తినిపించు. త్వరగా త్వరగా. అచ్చిక బుచ్చిక మచ్చికలాడి మోటు మనసులో కోరిక వెంటనే తీర్చు. ఓయ్ ఆ సమోసాలు వదిలిపెట్టు. ముందు నాకు పంచింగ్ బ్యాగ్ కావాలి, తీసుకురా. సమోసా. పంచింగ్ బ్యాగ్. సమోసా. పంచింగ్ బ్యాగ్. సమోసా. పంచింగ్ బ్యాగ్. సమోసా. పంచింగ్ బ్యాగ్. ఓకే ఓకే, మీరిద్దరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సమోసా. పంచింగ్ బ్యాగ్. 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 సమోసా. నాకు సమోసాలు కావాలి. లేదు, నాకు పంచింగ్ బ్యాగ్ కావాలి. ఓహో సారీ సారీ, మీరు నన్ను ఎంత కన్ఫ్యూజ్ చేశారంటే నాకేవి.
సరే పద, నాతో రా. ఓయ్ తనతో కాదు, నాతో రా. నాతో రా. నాతో రా. నాతో రా. నాతో రా. నేను ఒక సమయంలో ఒకరి ఇంటికే రాగలను. ఇప్పుడు నేను ఎవరి ఇంటికి రావాలి? ముందు మీరు నిర్ణయించుకోండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. మీరిద్దరూ టాస్ వేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళింటికే వస్తాడు. ఓకే. ఏయ్ నాకు ఎవరి ఇంటికి రావాలని లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరు లోపలికి వెళ్ళి ఎవరెవరికి ఏమేం కావాలో లిస్టు రాసుకుని తీసుకురండి. వెళ్ళండి. ఇప్పుడే వస్తా. పులిహోర, సమోసా. జీనన్నయ్య, ఇదిగో. ఇదిగో నా లిస్టు తయారైంది. ఓయ్ నా లిస్టు కూడా సిద్ధంగా ఉంది. అచ్చిక బుచ్చిక మచ్చికలాడే మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోయాయి. అన్నీ అయిపోయాయా? చాలు, ఇక ఆపు మోటు. నీకు కావలసినవన్నీ దొరికేసాయి కదా, ఇక మీదట జిన్ నా సొంతం. అర్థమైందా? అరే, నీ సొంతం ఎలా అవుతాడు? ఎలా అంటే లాఠీ ఉన్నవాడిదే రాజ్యం. ఇందులో ఇప్పుడు లాఠీ ఎవరిది? నాది. ఓయ్ నల్ల దున్నపోతా, ఇదిగో ఈ లాఠీ తీసుకో. దీంతో ఈ మోటుని చితక్కొట్టు. వద్దు, నన్ను కొట్టొద్దు. అయ్యో అయ్యో అమ్మా, నాన్న. వద్దు, కొట్టదు. మీ ఇద్దరి మధ్య అనవసరంగా నేను పరిపూరైపోతున్నాను. వద్దు, కొట్టదు, కొట్టదు. ఆపు, ఆపట్టుడే, ఆపు. నీకే చెప్పేది. జిన్ జిన్, మోటు చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నాతో రా. నాతో వచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయి. మన బాక్సింగ్ ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు నువ్వు ఇంకొక పని చేయడానికి వీల్లేదు. ఏమంటావు? అయ్యో, ఏమిటి అన్యాయం? చిన్నికి నేనే నాయకుడిని కదా, నాయకుడిని ఇలా కొట్టొచ్చా? అయ్యో అయ్యో, నాన్న, మమ్మీ, అయ్యో. నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ దున్నపోతున్న ఆగమని చెప్పు. ఈ బాక్సింగ్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు నేను ఇంకొకరి ఆజ్ఞను పాటించలేను. బాక్సర్ యజమాని నన్ను ఇలా ఆజ్ఞాపించారు. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదోటి ఆలోచించు, ఈ దున్నపోతు నుంచి కాపాడు. ఐడియా సర్జీ. చాలు, ఇక ఆపు. చాలు. రౌండ్ 1. వావా బాక్సర్, మీరు మీ కార్నర్ దగ్గరకు రండి. మోటు, బాక్సింగ్ పూర్తయిపోయింది. త్వరగా జిన్ ఏదైనా ఆజ్ఞాపించు. జిన్ జిన్, నువ్వు త్వరగా ఒక కారులా మారిపో. మా ఇద్దరిని ఆకాశంలో తిప్పడానికి తీసుకువెళ్ళు. సదా మీ సేవలో. ఏం కారు? లెట్స్ గో లాంగ్ డ్రైవ్. ఓయ్ ఆగండి, ఆగండి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగండి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు? ఆగండి. అయ్యమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? హే మోటు పతులు, కార్ ఆపండి. బాక్సర్ అన్నయ్య వేలాడుతూ వస్తున్నాడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను చెప్తున్నాను, కార్ ఆపండి. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. అయ్యమ్మా, కార్ ఆపండి. పోలీస్! జిన్ జిన్, నువ్వు కారు కాకుండా మోటార్ సైకిల్ లో మారిపో. నేను మోటార్ సైకిల్ మీద వస్తాను, వీళ్ళందరూ వేలాడుతూ వస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది కళ లేక నిజమా? జిన్ జిన్, నువ్వు చాలా మంచివాడివి కదా, నేను పతులు కూర్చోవడానికి నువ్వు చిన్నగా మారిపో. అయ్యమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ప్లీజ్, తెలుసుకోవడం నా హక్కు. చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతోంది? జిన్ జిన్, నువ్వు పెద్ద గద్దలా మారిపో. నేను ఒక్కనే దాని మీద కూర్చుంటాను, వీళ్ళందరూ వేలాడుతూ వస్తారు. అయ్యమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పతులు, నన్ను కాపాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఒకసారి కార్ లాగా, ఒకసారి బైక్ లాగా, ఒకసారి పాత్ర లాగా, ఒకసారి ఈగల్ లాగా. ఇక చాలా ఆపండి, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు ఇంకోటి చెప్తున్నారు.
నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అది వింటే మీరిద్దరూ సంతోషిస్తారు. త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. అది నన్ను ల్యాంప్ లోకి వెళ్లి చెప్పమంటారా? ఈ సమస్యకి పరిష్కారం అక్కడ మాత్రమే దొరుకుతుంది. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు, ఇది నా ఆజ్ఞ. నేను ఎవరి ఆజ్ఞనైనా ఎప్పుడు పాటిస్తానంటే నేను ఈ ల్యాంప్ లోంచి బయటకు వచ్చినప్పుడే. బాయ్ బాయ్. నేను మీ ఇద్దరి దగ్గర బతకలేను. కావాలంటే ఇంకో 4000 సంవత్సరాలు ల్యాంప్ లోనే ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. ఆగు, చట్టం మీద బొట్టు, మర్యాదగా ఆగు. ఓయ్ కసిటే, నా స్నేహితుడా, నువ్వు చదువుకోవాల్సిన పుస్తకమే కదా. ఆ పుస్తకం ఏదో ఇక్కడికి వచ్చి చదువుకో. ఆ కుర్చీతో నాకు కాస్త పనుంది. నీ కుర్చీ నువ్వు తీసుకో, నేను ప్రశాంతంగా పడుకుని చదువుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? దయచేసి నా మీద ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు చెయ్యకు. నాకు చాలా భయంగా ఉంది. మమ్మీ, డాడీ, నన్ను కాపాడండి. ఓయ్ కసిటే, నా స్నేహితుడా, ఇప్పుడు నేను నీకు రంగురంగుల ఇంజెక్షన్లు చేస్తాను. దాంతో నువ్వు గొప్ప శక్తివంతుడు అయిపోతావు. నువ్వు ప్రపంచంలోనే గొప్ప శక్తివంతుడు అవుతావు. ఏం భయపడద్దు. అవేవి నాకు అక్కర్లేదు. నేను ప్రపంచంలో కల్లా గొప్ప శక్తివంతుని కావక్కర్లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టు. లాగాయితూ, డాక్టర్ జట్కా, త్వరగా నాకు ఇంజెక్షన్ ఇవ్వండి. నేను ప్రపంచంలో కల్లా గొప్ప శక్తివంతుని అయిపోవాలి. ఇంకెవరైనా ఇక్కడికి రాకముందే నాకు త్వరగా ఇంజెక్షన్ ఇచ్చేయండి. త్వరగా త్వరగా ఇంజెక్షన్ చేయండి. సీతారాం, నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్ప శక్తివంతుడివి ఎలా అయిపోతావు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లాగాయితూ, డాక్టర్ జట్కా, త్వరగా నాకు ఇంజెక్షన్ ఇవ్వండి. లేదంటే మోటు నన్ను టేబుల్ మించి పడేసి తను టేబుల్ మీద పడుకుంటాడు. త్వరగా త్వరగా ఇంజెక్షన్ ఇవ్వండి. అరే పెద్దనయ్య, కాసేపు ఆగండి. ఇంతవరకు ఏం జరిగింది, ఇక ఏం జరగబోతోంది? నేను ఈ టేబుల్ నుంచి పైకి లేవను. త్వరగా నాకు ఇంజెక్షన్ చెయ్యి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా స్నేహితుడా, నువ్వు ఈ రంగురంగుల ఇంజెక్షన్స్ చూసావు కదా. ఈ ఇంజెక్షన్లని ఎవరు చేయించుకుంటే వాళ్ళు ఈ ప్రపంచంలోనే గొప్ప శక్తివంతులైపోతారు. పెద్దనయ్య, ప్రపంచంలో అందరికంటే గొప్ప బలవంతుడిని నేనే కావాలి. దానికి నేను ఒప్పుకోను. నేనే ఇంజెక్షన్ వేయించుకుంటాను. నేను ఈ టేబుల్ మించి దిగను. అరే ఎలా దిగవో నేను చూస్తాను. నేను ఇప్పుడే నేను టేబుల్ మించి కిందకు దోసేస్తాను. డాక్టర్ జట్కా, మోటుకి ఇంజెక్షన్ చెయ్యొద్దు. నేను వెంటనే వచ్చేస్తాను. మొత్తం ఇంజెక్షన్ అన్ని చేసేయండి. మోటు, నువ్వు ప్రతిసారి వీళ్ళ ఉచ్చులో చిక్కుకుపోతున్నావు. ఎప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు ఆ ఇంజెక్షన్లు చేయించుకోకు. అరే, నే ప్రపంచంలో అందరికంటే గొప్ప శక్తివంతుడిని కావాలి. పెద్దన్నయ్య, ఆ గసిటిరామ్ రాకముందే ఇంజెక్షన్లు అన్ని చేసేయండి. త్వరగా చేసేయండి. డాక్టర్ జట్కా, నువ్వు మోటుకి ఇంజెక్షన్ చేసేసావా? భలే భలే, నా ఎక్స్పెరిమెంట్ భలే పనిచేసింది. శుభాకాంక్షలు మోటు. కంగ్రాచులేషన్ డాక్టర్ జట్కా, నువ్వు గొప్ప సైంటిస్ట్వి. మోటు, ఏమిటి నువ్వు ఇలా మారిపోయావు? నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్. నేను బయటికి షికార్కి వెళ్ళబోతున్నాను. బాయ్ బాయ్. లగాయతు, తను ఎక్కడికి వెళ్తున్నాడు? డాక్టర్ జట్కా, అతని వెనకాల వెళ్దాం పదండి త్వరగా. మోటు, మోటు ఆగు. నువ్వు మళ్ళీ మామూలు కావాలి. వెనక్కి తిరిగి వచ్చే మోటు.
పతులు భలే సరదాగా ఉంది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే సముద్రపు శక్తి అంతా నా కాళ్ళ కింద బందీ అయినట్టుగా అనిపిస్తోంది. మోటు మర్యాదగా మాతో పాటు ల్యాబ్కు వచ్చే, త్వరగా రా. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు త్వరగా ఈ కారు మీద నుంచి దిగు. ఏయ్ స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. మోటు పతులు ఎక్కుతున్నారు. ఈ దొంగ పారిపోతున్నాడు. ఏయ్ జాన్ ఆగు, నా ఉద్యోగం ఊడిపోతుంది. ఎవరి వింత ఆకారం? ఈ ఆకారం పేరు మోటు. నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు, దయచేసి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను ఒక నేరస్తుడిని, దొంగని, డాకుని. నేను జైలుకి వెళ్లే అధికారం ఉంది. అది నాకు జన్మతో వచ్చిన హక్కు. నన్ను జైలుకి తీసుకెళ్ళు. పోలీస్ పోలీస్. నీలాంటి వాళ్ళు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నీ సినిమా డైలాగులు తర్వాత కొట్టు. మోటు రాకముందే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. మోటు అంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? ఎవరైనా చెప్పండి. నేను అంతటి శక్తివంతుణ్ణి అవ్వాలి. దారి చూపండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, దారేదైనా ఉంటే ఆలోచించు. ఒకవేళ ఇది డాక్టర్ జట్కా మందు ప్రభావం అయ్యుందత్తేమో. వాడేం మాట్లాడుతున్నాడు? వాడై మాట్లాడిన అర్థం కాదు. వాడి నోరు మూసుకోమని చెప్పు. బాస్ బాస్, తనేమంటున్నాడంటే ఒకవేళ ఇది డాక్టర్ జట్కా మందు ప్రభావం అయ్యుండొచ్చని. అయితే పదండి, మనము వెళ్ళి జట్కాని సహాయం కోరుకుందాం. అప్పుడు నేను కూడా మోటులాగా శక్తివంతుణ్ణైపోతాను. చెవులు ఇలా పడేయండి. ఎస్ బాస్, ఎస్ బాస్. మీరు మాకు ఇంటి భోజనం వండించి పంపించండి. అవును బాస్, స్వీట్ తప్పకుండా ఉండాలి. మేమిక్కడ బాగానే ఉన్నాం. అవును బాస్. ఎస్ ఎస్ ఓకే. జాన్ ఎక్కడికి వెళ్ళాడు? అది మా బాస్ పారిపోయారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చెయ్యగలిగేది కేవలం మా బాస్ మాత్రమే. ఆయన్నే జాన్ ద డాన్ అంటారు. ఎక్కడ? చింగం గారు, మమ్మల్ని పట్టుకునే ధైర్యం దమ్ము ఎవరికీ లేదు. నేను డాన్ అవ్వాలన్న జానుని. నన్ను ఎవరు టచింగ్ చేయలేరు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. తెరవండి, లేకపోతే ఊరుకోను. తెరవండి. ఈ రంగురంగుల ఇంజెక్షన్ల వల్లే మోటు ఇంత శక్తివంతుడైపోయాడు. నాకు గుచ్చండి, ఎక్కడో చోట గుచ్చండి. బాస్ బాస్, ఇక పదండి, వెళ్ళి మోటు సంగతి తేలుద్దాం. ముందు మీ ఇద్దరి దుమ్ము దులుపుతాను. పొట్టిగా ఉన్నానని నన్ను ఎంత ఎగతాళి చేశారు. ఇప్పుడు నా కోపం అంతా తీర్చుకుంటాను. ఇంకా ఎన్ని సమోసాలు తింటావు మోటు తమ్ముడు? ఇంకా చాలా ఆపు. ఇక నా వల్ల కాదు. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. అరే, నన్ను నా కొట్టుని తినేసినా నీ ఆకలి చల్లారదా? ఓ నో, అతను ఆ దొంగ జాన్. డాక్టర్ జట్కా, చూస్తుంటే అతను కూడా ఇంజెక్షన్లు గుచ్చుకున్నట్టున్నాడు. ఈ రోజు నుంచి మోటుకి ఇక ఎప్పుడు ఆకలి వెయ్యదు. ఇదే అతనికి ఆకలి వేసే ఆఖరి రోజు. ఇప్పుడే తేల్చుకుందాం ఎప్పుడు ఎవరికి ఆకలికి ఆఖరి రోజు.
మోటు మళ్ళీ మామూలైపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మోటు, ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. ఈ రోజు నేను కడుపులో ఉన్న కసంతా నీ మీద తీర్చుకుంటాను. అరే పదులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. ఇదిగో మోటు, సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అరే, నీ సమోసాల ప్రభావం ముందు డాక్టర్ జట్కా ఇంజెక్షన్ల ప్రభావం ఎంత మాత్రం నిలవలేదు. అదిరింది. ఓయ్ తమ్ముళ్ళు, జాన్ ఇంజెక్షన్ ప్రభావం కూడా తగ్గిపోతుంది. పోలీస్, పోలీస్! సింగం గారు, నన్ను తీసుకెళ్ళండి, జైల్లో పెట్టండి. నీకు శిక్ష పడుతుంది, తప్పకుండా పడుతుంది. కానీ ఈసారి నువ్వు జైల్లోంచి తప్పించుకోలేవు. మీ శిక్ష తరువాత వెయ్యండి సార్. అంతకన్నా ముందుగా మేము కొన్ని లెక్కలు తేల్చుకోవాలి. హెల్ప్! సింగం గారు, హెల్ప్! నేరస్తుల్ని పట్టుకోవడం మీ డ్యూటీ. సింగం గారు, డూ యువర్ డ్యూటీ. హెల్ప్!